హే ఎవ్రీవన్, అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే క్రిస్టల్స్ ఎవరైనా వేసుకోవచ్చా, లేదా ఏ రాశి వాళ్ళు ఏ క్రిస్టల్ వేసుకోవాలి? నవరత్నాలు వేరండి, నవరత్నాలు అందరూ వేసుకోకూడదు. బట్ క్రిస్టల్స్ అందరూ వేసుకోవచ్చు. అందులో కొన్ని ఫ్రెండ్లీ క్రిస్టల్స్ ఉన్నాయి. అండ్ కొంతమందికి డౌట్ ఏంటంటే మేము జపం చేస్తాము, సో జపం చేయడానికి అలాగే మెడలో వేసుకోవడానికి క్రిస్టల్ మాలని యూజ్ చేయొచ్చా ఆర్ క్రిస్టల్ జపమాలని యూజ్ చేయొచ్చా అన్న డౌట్ ఖచ్చితంగా వస్తుంది ఎవరైతే క్రిస్టల్స్ని ఇష్టపడుతున్నారో. దాని ఆన్సర్స్ నేను ఇవాళ ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్క రాశి ఎలా చెప్తామంటే వాళ్ళు పుట్టిన నెల బట్టి సన్ సైన్స్ అని చెప్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, జనవరి 19th నుంచి ఫెబ్ 19th మధ్యలో పుట్టిన వాళ్ళకి కుంభరాశి అంటే ఎక్వేరియస్. అలాగే ఫిబ్రవరి 20 నుంచి మళ్ళీ మార్చ్ 20 వరకు పుట్టిన వాళ్ళది మీనరాశి. ఇలాగా సన్ సైన్స్ అంటే ఏంటంటే సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలో ముందుకెళ్తూ ఉంటాడు. మనకి టోటల్ ఎన్ని నెలలు ఉన్నాయి? 12 నెలలు ఉన్నాయి. సో ఏ గడిలో అయితే అతను ట్రావెల్ చేస్తున్నారో మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ మధ్యలోనే ఉంటాయండి. సో వాళ్ళకి సన్ సైన్స్ మనం చెప్పచ్చు. సో 12 సన్ సైన్స్ ఎలా చెప్పచ్చు అంటే వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనం చెప్పచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో ఆ డేట్స్ మెన్షన్ చేస్తాను. సో మీ సన్ సైన్ ఏంటో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సన్ సైన్స్ నుంచి మనం 10% వరకు కనెక్ట్ చేసుకోవచ్చు క్రిస్టల్స్ని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక జనవరి 19th నుంచి ఫెబ్ 19th మధ్యలో పుట్టింటే మీ బర్త్ స్టోన్ వచ్చేసరికి అమిథిస్ట్. సో అమిథిస్ట్ని మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. అలాగే మరి 90% మనకు ఎలా తెలుస్తుంది అంటే మీ లగ్నం నుంచి. మీ లగ్నంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అది మీ చంద్ర రిలేటెడ్ రాశి అంటే మూన్ సైన్. సో దాని నుంచి మీరు క్రిస్టల్ అన్నది హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు ఫుల్ కాన్ఫిడెన్స్తో. ఒకవేళ మీకు మీ టైమ్ ఆఫ్ బర్త్ తెలీదు, దానివల్ల మీరు కుండలి చూడలేకపోతున్నారు, అండ్ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కూడా సరిగా తెలీదు. సో వాళ్ళు ఏ క్రిస్టల్స్ యూస్ చేయొచ్చు, ఎవరైనా యూస్ చేయొచ్చా? కొన్ని క్రిస్టల్స్ అంటే తప్పకుండా అలాంటివి కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చే క్రిస్టల్ ఏంటంటే క్లియర్ క్వార్ట్స్. క్లియర్ క్వార్ట్స్ అంటే స్ఫటిక. ఆలన్ స్టోన్ని కూడా పటిక అంటారండి, కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఆలన్ స్టోన్ని కనుక మీరు నీళ్ళల్లో వేస్తే అది ఖచ్చితంగా కొన్ని రోజులకి కరిగిపోతుంది. కానీ క్లియర్ క్వార్ట్స్ని కనుక మీరు నీళ్ళల్లో వేస్తే ఇది కరగకపోగా మీరు కనుక ఆ వాటర్ని తాగారనుకోండి, ఆ వాటర్ వల్ల మీకు ఎంతో ఎనర్జీ. ఆ వాటర్ని ఏమంటారంటే క్రిస్టల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటారు. సో క్లియర్ క్వార్ట్స్ నుంచి మనం క్రిస్టల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోవచ్చు. అలా అని ప్రతి ఒక్క క్రిస్టల్తో మనం క్రిస్టల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చేయకూడదు. ఏ క్రిస్టల్ని చేయకూడదంటే ఎందులో అయితే ఏ క్రిస్టల్లో అయితే మేజర్ పోర్షన్ అవ్వచ్చు, మైనర్ పోర్షన్ అవ్వచ్చు, పైరెట్ అన్న క్రిస్టల్ ఉందో ఆ క్రిస్టల్ని మనం క్రిస్టల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్కి యూజ్ చేయం. పైరెట్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే ఇదొక మెటల్ అండి. ఈ మెటల్ ఐరన్ అండ్ సల్ఫర్ కలయికలతో ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలో కూడా సల్ఫర్ ఉంటుంది, అందుకే ఉల్లిపాయ కోసినప్పుడు మన కళ్ళు కొంచెం ఇరిటేషన్ ఫీల్ అవుతాయి. అలాగే పైరెట్లో కూడా ఉన్న సల్ఫర్ మన బాడీతో కాంటాక్ట్ అయినప్పుడు కానీ నీళ్ళతో కాంటాక్ట్ అయినప్పుడు కానీ వాటర్లో రిలీజ్ అవ్వడం వల్ల కొన్నిసార్లు కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా స్టమక్ రిలేటెడ్ కొంచెం ఇష్యూస్ అవ్వచ్చు, అండ్ ఇంటెస్టైన్ రిలేటెడ్లో కూడా కొన్ని ఇష్యూస్ రావచ్చు. సో పైరెట్ ఏ క్రిస్టల్స్లో అయితే ఉంటుందో ఆ క్రిస్టల్స్తో మీరు ఎలెక్సైడ్స్ కానీ క్రిస్టల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కానీ చేయకూడదు. అండ్ రాబోయే వీడియోస్లో నేను మీకు మూన్ వాటర్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో అది మిస్ అవ్వకూడదు అంటే మీరు ఖచ్చితంగా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అందరూ కామన్గా యూజ్ చేసుకున్న క్రిస్టల్ అండ్ నాకెంతో ఇష్టమైన క్రిస్టల్ ఒకటి ఉంది. దాని పేరే రోజ్ క్వార్ట్స్. మార్కెట్లో దొరుకుతున్నట్టు చాలా
బేబీ పింక్లో ఉండే క్రిస్టల్ కాదండి, ఇది చాలా లైట్ పింక్. ఆల్మోస్ట్ చూడండి క్లియర్ క్వార్ట్జ్, ఇది క్లియర్ క్వార్ట్జ్, ఇది రోజ్ క్వార్ట్జ్. ఇది పక్కనకి వస్తే తప్ప ఇది పింక్లా కనిపించదు అనమాట. బట్ ఇది బేబీ పింక్లో ఉంది, మీరు చూడొచ్చు బేబీ పింక్లో ఉంది. సో ప్రతి ఒక్క క్రిస్టల్కి ఒక్కొక్క ప్లానెట్ అలానే ఉంటుంది. రోజ్ క్వార్ట్స్కి ప్లానెట్ వీనస్ అంటే శుక్రుడు. శుక్రుడు మామూలుగా ఏం చేస్తాడు, ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని, రిలేషన్షిప్ హ్యాపీగా ఉండడానికి, లేదా లవర్స్ మధ్య రిలేషన్షిప్ స్మూత్గా వెళ్ళడానికి శుక్రుడే హెల్ప్ చేస్తాడు. సో మీరు ఎవరికైనా కన్ఫెస్ చేయాలనుకున్న లవ్ లేదా రిలేషన్షిప్లో బిగినింగ్ లెవెల్లో గొడవలు అవ్వడం, మిస్అండర్స్టాండింగ్స్ రావడం, లేదా ఒకప్పుడు ఉన్నంత హ్యాపీగా జాయ్ఫుల్గా ఇప్పుడు రిలేషన్షిప్ లేదు, అప్పుడు మీరు రోజ్ క్వార్ట్స్ ఎనర్జీస్ని మీ రిలేషన్షిప్లోకి చేయొచ్చు. అండ్ అలాగే లేని లవ్ని క్రిస్టల్స్ కొత్తగా క్రియేట్ చేయలేవు. ఇప్పుడు మీతో మీ ఇంట్లో కొంచెం క్లీన్గా లేదు, సో మీకు ఏమనిపిస్తుంది, క్లీన్ చేయాలనిపిస్తుంది. క్లీన్ చేయాలంటే మీరు ఒక మీన్స్ వెతుకుతారు, లైక్ ఒక మాప్ స్టిక్, ఒక బ్రూమ్ స్టిక్. అవేవి లేకపోతే మీరు క్లీన్ చేయనట్టే. లేదా అన్నం వండాలంటే ఖచ్చితంగా బియ్యం ఎలా అయితే అవసరమో అప్పుడే అన్నం అవుతుంది. అలాగే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో అవతల వ్యక్తి నుంచి మీరు అవతల వ్యక్తిలో కనుక ప్రేమ లేకపోతే మీ పట్ల మీరు ఎన్ని క్రిస్టల్స్ పెట్టుకున్నా ఆ లవ్ ఫ్రెండ్షిప్ దాకా వెళ్తుందేమో కానీ పెళ్ళి దాకా వెళ్ళదు, ఆర్ మీరు కోరుకున్న రిలేషన్షిప్ అవ్వదు. సో మేనిఫెస్టేషన్, మీరు మీ లైఫ్లోకి ఎవరైతే డెస్టినీ లవ్ ఉందో వాళ్ళు మా లైఫ్లోకి రావాలని కోరుకోవచ్చు, కానీ ఈ పర్సనే నా లైఫ్లో ఉండాలి, ఈ పర్సన్తోనే నాకు పెళ్ళి అవ్వాలి అని మేనిఫెస్టేషన్ జరగడం అవుతే కనుక, ఆర్ మీరు కనుక చేస్తే కొంచెం లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. సో డోంట్ మేనిఫెస్ట్ ఫర్ ఎ పర్టికులర్ థింగ్, మేనిఫెస్ట్ ఫర్ ద యూనివర్స్ డెస్టినేషన్. సో యూనివర్స్ మీకు ఏమైతే ఇవ్వాలనుకుంటుందో అది తొందరగా రానివ్వు అని మేనిఫెస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే అందరూ యూజ్ చేయగల క్రిస్టల్ ఇంకొకటి ఉంది, అదేంటంటే అమెథిస్ట్. అమెథిస్ట్ ప్లానెట్ సాటర్న్ అండి. ఇది క్రౌన్ చక్ర రిలేటెడ్ కూడా. మీరు ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో క్రౌన్ చక్ర కదా అమెథిస్ట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటే నో అండి. అది చాలా థర్డ్ ఐ చక్రాన్ని యాక్టివేట్ చేసి మీకు అన్వాంటెడ్ గ్లిమ్స్ ఆఫ్ ఫ్యూచర్ని చూపించడం, లేదా హెడ్ రిలేటెడ్ స్ట్రెస్ రావడం, హెడేక్స్ రావడం జరుగుతాయి. సో ఫస్ట్ మీరు మీ జర్నీని దేంతో స్టార్ట్ చేయాలంటే క్లియర్ క్వార్ట్స్ పిరమిడ్ ఆర్ క్లియర్ క్వార్ట్స్ బ్రేస్లెట్తో మీరు మీ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలాగే క్రిస్టల్స్ ఎప్పుడు కూడా పనుకునేటప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కానీ వేసుకోకూడదు, ఎందుకంటే వాటి ఛార్జింగ్ అన్నది అప్ అండ్ డౌన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రిస్టల్ కనుక వాటర్ కాంటాక్ట్తో ఎక్కువ వస్తే దాని లోపల ఇన్సైడ్ నుంచి బ్రేక్స్ రావడం జరగడం వల్ల దాని యొక్క ఛార్జింగ్ ఏదైతే ఉందో అది తొందరగా వెళ్ళిపోవడం, లేదా దాని యొక్క ఎఫెక్టివ్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం జరుగుతుంది. అందుకని క్రిస్టల్స్ని పనుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు మీరు ధరించకూడదు ఆర్ వేసుకోకూడదు. అండ్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా పైరేట్స్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ టు వర్క్ విత్. నేను బ్రెస్లెట్ వేసుకోవద్దన్నాను ఆర్ ఎలెక్సర్స్ చేసుకోవద్దన్నాను, కానీ మనీ బౌల్ చేసుకోవద్దని చెప్పలేదు. సో మనీ బౌల్ కనుక మీరు చేస్తే మీరు సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకోవాలి, లేదా నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకోవాలి. పైరెట్ టవర్ అవ్వచ్చు, పైరెట్ హార్ట్ అవ్వచ్చు, పైరెట్ వరీ స్టోన్, పైరెట్ ఏంజల్, పైరెట్ రఫ్ పీస్ కూడా పెట్టుకోవచ్చండి. ఇలా మీ మనీ బౌల్లో మీరు మెల్లమెల్లగా థింగ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీ ఇంట్లో మనీ అనేది అభివృద్ధి అవుతుంది. ఇది ఒక బుచ్చి ఏంజల్ సైజ్ మీరు స్మాల్తోనే స్టార్ట్ చేయొచ్చు మీ జర్నీని. అండ్ రాబోయే వీడియోస్లో మనీ బౌల్ని ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, అందులో ఎలాంటి కాయిన్స్ వేయాలి, దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అన్నీ కూడా డీటెయిల్గా నేను మీకు కమింగ్ వీడియోస్లో చెప్పబోతున్నాను. సో ఆ వీడియోస్ కనుక మిస్ చేసుకోకూడదు అనుకుంటే
ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.